వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ నేను ఒక మీటింగ్ పెట్టి నేను డీజీపీ వెంకటేశ్వరరావుకి, కృష్ణకిషోర్కి ద్రోహం చేశాను అన్నట్టు మాట్లాడాడు. ఆయన పదవీ కాలంలో చేయాల్సిన తప్పులని చేసి ఆ జగన్మోహన్ రెడ్డికి తొత్తులా వ్యవహరించి ఎన్ని అడ్డగోలు పనులు చేశాడో ప్రపంచమంతా చూసింది. తన పై అధికారులను కూడా శాసించే స్థాయిలో ఆనాడు ప్రవీణ్ ప్రకాష్ వ్యవహరించిన తీరు మనం చూసాం. ఇవాళ వచ్చి ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, ఏమి దాద్దామని, ఎవరిని కాపాడదామని ఆ ధర్మారెడ్డి కానీ ఈ ప్రవీణ్ ప్రకాష్ కానీ మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలల్ల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే శ్రీలల్ల. నమస్తే. ప్రవీణ్ ప్రకాష్ నిన్న మీటింగ్ ఆయన చెప్పిన మాటలని వినే ఉంటారు. మేము తప్పులు చేసామంటున్నాడు. దొంగతనం చేసి తప్పు చేసామంటే అది నడవదు, ఎవరినో ఒకరిని చంపేసి సారీ అంటే నడవదు. అలాంటి సందర్భంలో ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు అట్లా మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నాడు అంటారు? అది నేను కూడా విన్నానండి. ఆయన ఫోన్ చేసి పర్సనల్గా సారీ చెప్పాడంట. చెప్పి ఇది కూడా సరిపోదు, అందరికీ తెలిసేటట్లుగా ఈ విధంగా మీడియా ముందుకు ఒక వీడియో రిలీజ్ చేశాడు. మరి ఇలా చెప్తేనే కరెక్ట్ అనిపించి చేస్తున్నాను అని. కానీ ఇక్కడ ప్రజలు చాలా గొప్పగా ఆలోచిస్తారు. చాలా వాళ్ళు కూడా అంటే కరెక్ట్గా ఎందుకు ఆయన మీడియా ముందుకు వచ్చాడు అనేది ప్రజల అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించడానికే అనేది మెయిన్ పాయింట్ వినిపిస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తప్పించాలనుకుంటున్నారు, అసలు దీంట్లో ఆయన పాత్ర ఏంటి? మనం చూసాం ఏబి వెంకటేశ్వరరావు గారు ఏ విధంగా పోరాడారు, ఏ విధంగా ఆయనకు పాపం శాలరీ కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఎంత ఇబ్బంది గురి చేశాడు అవన్నీ కూడా. కానీ ఇక్కడ ఈయన వచ్చేసి చెప్తుంది ఏంటంటే ఆ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులో పలానా డిఎస్పీ రేంజ్ వ్యక్తులు, ఆ స్థాయి వ్యక్తులు అందరూ కూడా మాట్లాడటం, మమ్మల్ని వాళ్ళు అధికారాలు వాళ్ళు జారీ చేయటం వల్ల మేము ఈ విధంగా చేసామనేది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా ఎంత కష్టపడాలి, ఎంత వీళ్ళు కృషి చేసి దాన్ని చదవాలి అనేది, ఆ స్థాయికి వచ్చాము అనేది మరిచి మరి అక్కడున్న రాజకీయ నాయకుడు ఏది చెప్తే అదే పరమావధిగా చేసిన దానికి శిక్ష. మరి ఈ రోజున మనం చూసాం శ్రీలక్ష్మి ఐఏఎస్, ఆవిడ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసి మరి తర్వాత జైలుకి వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వచ్చింది. ఈ రోజున మరి ఆవిడ కూడా మరి ఎన్నో విధాలుగా శిక్ష అనుభవిస్తూ ఈ రోజు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతుంది, కానీ వాళ్ళు మాత్రం వదిలిపెట్టట్లా. ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి ఉన్నాడో మరి ఈయన కూడా ఎందుకు ఈ విధంగా మీడియా ముఖంగా చెప్తున్నాడు అనేది ప్రజలకు వస్తున్న డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటానికే ధర్మారెడ్డి అయినా సుబ్బారెడ్డి అయినా వీళ్ళందరూ అప్రూవ్గా మారారు. ఇంకేముంది, మేమే చేసాము ఇది అని అంటే అసలు వ్యక్తుల గురించి చెప్పట్లేదు కదా, వీళ్ళే చేసామని ఒప్పుకుంటున్నారు కదా. ఎవరి ఆదేశాలతోటి, ఎవరి ప్రమేయంతో వీళ్ళు చేశారు అనేది ఇంపార్టెంట్. అక్కడ అవన్నీ చెప్పకుండా మేమే చేసాం, ఆ రోజున మేమే అధికారంలో ఉన్నాం, లేకపోతే మేమే అక్కడ ఉద్యోగులుగా ఉన్నాం అనేది. మరి ఎవరు ఈ ప్రవీణ్ ప్రకాష్, ఎందుకు ఈ విధంగా సడన్ గా ఇన్ని రోజుల తర్వాత మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి వల్లే నువ్వు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయి ఈ రోజుకి దాదాపుగా 17 నెలల పైనే అవుతుంది. మరి 17 నెలల కాలంలో ఎందుకు బయటికి రాలేదు? అప్పుడే చెప్పొచ్చు కదా. మరి నువ్వు ఇంత నిజాయితీ పరుడుగా, లేకపోతే నేను ఖచ్చితంగా వీళ్ళకి మంచి చేసే వ్యక్తిగానే ఉంటాను అనుకున్నప్పుడు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి నేను చేసిన తప్పు అని అప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు? ఇప్పుడే రావటానికి కారణాలు ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. మరి దానికి ఆయన ఏం చెప్తాడు? ఆ రోజు ఒకరు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నుంచి ఆ అమ్మాయి హీరోయిన్ తీసుకురావడానికి బాంబే వెళ్ళారు. అందరూ ఐపీఎస్లే కదా, కాదంబరి జత్వానీని. మరి ఆ రోజున తీసుకొచ్చి ఏం చేశారు? దాదాపుగా అమ్మాయిని 2 నెలలేమో బంధించారు, 40 రోజుల పాటు చాలా ఘోరంగా హింసించారు. మరి ఎవరి ప్రమేయం ఉందని చెప్పేసి మొన్న వాళ్ళ మీద ఎంక్వైరీ నడిచినప్పుడు అందరూ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ చివరికి మొత్తానికి తప్పు ఒప్పుకున్నారు. ఎవరు ఆదేశాలతో చేశారంటే సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు, తర్వాత ఎవరైతే ఈ ధనుంజయ రెడ్డో వీళ్ళందరి పేర్లు చెప్పారు, కృష్ణమోహన్ రెడ్డో పేర్లు. కానీ వీళ్ళు చేసిన తప్పు అయితే శిక్ష అనుభవించాలి. మనం ఏ స్థాయిలో ఉన్నాము, మనం ఎందుకు ఈ విధంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళ మాట ఎందుకు వినాలి అనేది మర్చిపోయి వీళ్ళు ఒక ప్రామిస్ చేస్తారు కదండి డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు, దేనికి కూడా మేము లొంగము, డబ్బుకు కానీ దేనికి, చట్టానికి, ధర్మానికి, న్యాయానికి మేము కట్టుబడి ఉంటామని. మరి ఆ ప్రామిస్ ని ఎలా బ్రేక్ చేశారు? ఎందుకు ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు? మళ్ళీ దోషులుగా మేము తప్పు చేశామని చెప్పేసి ఎందుకు అంటే దేన్ని నమ్మాలని అనిపించట్లేదు ఈ రోజున ప్రజలకి. ఇది కూడా ఏదో ఉంది దీంట్లో లొసుగు అనేది ప్రజలకు ఇప్పుడు ఈ రోజున డౌట్. ఎందుకు వచ్చాడు సడన్ గా వచ్చి? ఎందుకు మరి వెంకటేశ్వరరావు గారి గురించి
వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాడు అనేది కూడా ప్రజల్లో ఈ రోజున అలా క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఎవరు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు అంటే గతంలో చూసినవన్నీ కూడా ఐఏఎస్లను ఐపీఎస్లను వీళ్ళు ఏ విధంగా చేశారు. క్రికెటర్లను కూడా వదిలిపెట్టలేదు కదండి వీళ్ళు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఏ రంగాన్ని కూడా ఎక్కడా కూడా భగవంతుని దగ్గర నుండి అడుక్కునే వాడిని వదిలిపెట్టలా, పారిశ్రామికతను వదిలిపెట్టలా, అడుకునే వాళ్ళ పేర్ల మీదే స్థాయిలో ఎక్కడికి అవకాశాలు అక్కడ దోచుకున్నారు. అది ఇంత ఘోరంగా చేసి ఈ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లు మరి ఎవరికి కొమ్ము గాయటానికి, ఎవరిని ఈ రోజున బయటికి రాకుండా వాళ్ళని మరి కాపాడటం కోసం ఈ విధమైన ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేది ప్రజలు క్వశ్చన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం ఆన్సర్ చేయగలుగుతారు. తప్పు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో కేసు, ఇంకో తప్పు చేయటం, మళ్ళా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఇంకో అబద్ధం ఆడటం, మళ్ళీ కొత్త కేసుల్లో ఇరుక్కోవడం తప్పించి వీళ్ళు ఈ రోజు కూడా మరి చట్టానికి న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే కాదనేదే వినిపిస్తుంది. కానీ నిజంగా వీళ్ళు మారిపోయారు, అయ్యో ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చైనా క్షమాపణ చెప్పాడు అనే కన్సర్న్ ఎవరికీ లేదు వీళ్ళ మీద. ఇది మాత్రం వాస్తవం. ఎవరైతే ఈ ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన నిన్న చాలాసేపు చెప్పారు, వాళ్ళ ఏదైతే ప్రైవేటు గవర్నమెంట్ వెహికల్స్ వాడుకుంటే సంవత్సరానికి ఎన్ని లీటర్ల పెట్రోల్ ఖర్చు అయ్యిద్ది, ఎంత వాళ్ళ మీద బడ్జెట్ పడిద్ది, ఎట్లాంటి తప్పులు చేస్తారు, ఇవన్నీ రకరకాలుగా ఏవేవో చెప్పుకొచ్చాడు. అంటే ఆయన చేయబట్టి ఆయన తెలిసిన లెక్కలు నెలకెంత, ఇయర్కి ఎంత మొత్తం చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరికి కావాలి? మీరు గత ప్రభుత్వంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాశారు? ఎందుకు అన్యం పుణ్యం ఎరుగని ఆఫీసర్ల మీద ఈ విధంగా మీరు మరి మీ కొరడా జులిపించారు? ఎంత అన్యాయం అంటే అక్రంగా మద్యం తయారు చేసి సామాన్య మానవుడి ప్రాణాలు సైతం లెక్క లేకుండా గాల్లో కలిపేశారు. దానికి కూడా ఈ రోజున సంబంధం లేదని మాటలు. మరి సోషల్ మీడియా సాక్షిగా నీచంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏదైనా మాట్లాడితే మాత్రం ఎవరిని వదిలిపెట్టం, మహిళలని కూడా చూడమని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి మరి పెద్ద సైకో అయితే ఆ పిల్ల సైకోలందరూ మాట్లాడే తీరు ఈ రోజున ఎక్కడి నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర నుండి చిన్న కింద స్థాయి సోషల్ మీడియా వరకు కూడా వ్యవస్థల మీద ఎంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది ఒకసారి ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి వ్యవస్థలు కూడా గమనిస్తున్నాయి. మరి ఉపయోగం ఏంటి అనేది సామాన్య మానవుడి క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డితో కలిసి అక్రమాలు చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని దోచుకొని ఇద్దరు మాజీ అధికారులని ఏబి వెంకటేశ్వరరావు గారికి, కృష్ణకిషోర్ గారికి సారీ చెప్పి ప్రజల దృష్టి మళ్లించి జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ప్రవీణ్ ప్రకాష్ ప్రెస్ మీట్ పెట్టి కుంటి సాకులు చెప్తూ నాటకాలు ఆడుతున్నాడంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.